ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని నూజివీడికి అతి దగ్గరలో ఒక క్షేత్రం ఉంది. నరసింహస్వామి క్షేత్రం ఆగిరిపల్లి. ఇక్కడ ఒక విచిత్రం ఉంది. ఏంటంటే శోభనాచల పర్వతం అని ఉంది. దీనికి పశ్చిమంగా విష్ణుమూర్తి చేతే నిర్మించబడినట్లు చెప్పిన ఒక వరాహ పుష్కరిణి ఉంది. ఈ క్షేత్రంలో శివకేశవులు ఒకే చోట వెలిసి ఉన్నారు. ఇది ఒక ప్రత్యేకత. ఇక్కడ స్వామి పేరు శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నృసింహస్వామి. కొండ కింది నుంచి ఈ స్వామి ఆలయం వరకు కూడా 700 మెట్లు ఉంటాయి. మళ్ళీ అక్కడి నుంచి పైన ఉన్న శివాలయానికి 150 మెట్లు ఉంటాయి. క్రీస్తు శకం 1626 నాటి శాసనం ఉంది అక్కడ. దాని ప్రకారం ఇక్కడ శోభన్న అనే ఒక చాలా అమాయకమైన భక్తుడికి స్వామి ప్రత్యక్షమై అతని నాలుక మీద బీజాక్షరాలను రాసి మహాకవిగా మార్చాడని, అతడే శోభనాద్రాచార్యుడనే పేరుతో శోభనాచల శతకాలు రాశాడని తెలుస్తుంది. నిజాం నవాబుకి అతనికి ఈ శోభనాద్రాచార్యుడికి జరిగిన పందెంలో స్వామి వ్యాఘ్ర రూపంలో ప్రత్యక్షమై శోభనాద్రాచార్య చేతిలో ఉన్న వెన్నని తీసుకుని ఆరగించడం వలన నవాబు ఆ స్వామి మహిమని కళ్ళారా చూసి ఆగిరిపల్లిని శోభనాచార్యులకి మాన్యంగా ఇచ్చారట. ఇక్కడ వరాహ పుష్కరిణిని అనంత సరస్సు అని పిలుస్తారు. ఇక్కడ ఈ పుష్కరిణిలో కార్తీక మాసం, మాఘమాసం, పాల్గొన మాసాల్లో తెప్ప తిరునాళ్ళు చాలా వైభవంగా జరుగుతుంది. తర్వాత కర్నూలు జిల్లాలోని ఆదోని నుంచి 28 కిలోమీటర్ల దూరంలో ఉరుకుంద అనే ఒక క్షేత్రం ఉంది. ఇక్కడ స్వామిని ఉరుకుంద ఈరన్న స్వామి అని పిలుచుకుంటారు భక్తులు. ఆలయం అంటే ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ఖర్చు పెట్టి బాగా అభివృద్ధి చేశారు ఈ క్షేత్రాన్ని. తర్వాత అనంతపురం జిల్లా కేంద్రం నుంచి 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెన్నహోబిలం అనే క్షేత్రంలో స్వామి చాలా విచిత్రంగా ఉంటారు. ఉద్దాలక మహర్షి తపస్సు చేసిన స్థలం అని చెప్తారు దీన్ని. ఇది పెన్నా నది తీరంలో ఉండడం వలన, స్వామివారి పాదముద్రిక కింద బిలం ఉండడం వలన దీన్ని పెన్నహోబిలం అంటారు. క్రీస్తు శకం 1478లో విజయనగర చక్రవర్తి సదాశివరాయలు అని పేరుబడిన చక్రవర్తి జైత్రయాత్రకి వెళుతూ ఈ క్షేత్రంలో మజిలీ చేసినప్పుడు స్వామివారు ఆయన కలలో కనిపించి విజయం అందుకోమని ఆశీర్వదించారట. అందుకే మళ్ళీ తిరుగు ప్రయాణంలో చక్రవర్తి స్వామిని దర్శించి భారీ స్థాయిలో ఆలయాన్ని నిర్మించమని అక్కడ ఉదిరిపికొండ రాజప్రతినిధికి ఆజ్ఞాపిస్తే ఆయన ఆలయాలతో పాటు 45 అడుగుల ఏకశిల దీపస్తంభాన్ని రాజుగారి జ్ఞాపకార్థం విజయస్తంభం కింద నిర్మించాడు. స్తంభాల మీద విజయనగర శిల్పకళా రీతులు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. చాలా విశాలమైన అటవీ ప్రాంతంలో కొండ మీద ఉన్న ఈ ఆలయంలో 600 సంవత్సరాల క్రితం నాటి పంచలోహ విగ్రహాలు చోరీ కాబడ్డాయి, కానీ మళ్ళీ దొరకలేదు.